వెల్కమ్ టు శ్రేష్ఠవని మోమ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ వ్లాగ్. సో అమ్మ మీకు ఇల్లు చూపెడుతుంది. మేము ఇక్కడ రాఖీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం. అమ్మ ఎంత బాగా పూజ చేసిందో కదా. సో నెక్స్ట్ అమ్మ విజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంది, అదే చూపెడుతున్నారు. సో ఈ ఇల్లు మా ఊర్లో ఇల్లు. మా ఊర్లో మా నాన్నమ్మ ఉంటుంది. తర్వాత స్వీట్కి పాయసం చేసింది. తర్వాత మేము రాఖీ కట్టడానికి ప్లేట్ దగ్గర జరుపుకొని మా డాడీ నాకు బొట్టు ఎలా పెట్టాలో చెప్తున్నారు. మా అన్నయ్యకి పెట్టా ఫస్ట్. మా అన్నయ్య దులుపుకుంటున్నాడు. తర్వాత మా డాడీకి పెట్టా. నెక్స్ట్ రాఖీ కడుతున్నాను. రాఖీ కడుతున్నాను, నవ్వుతున్నాను ఇది చూసి. సో రాఖీ కట్టేశాను. నెక్స్ట్ మా అన్నయ్య కట్టాలి కదా, మా అన్నయ్య కూడా కడుతున్నా. మా అన్నయ్యకి బొమ్మ రాఖీ చూపిస్తున్నాను. బొమ్మ రాఖీతో పాటు ఇంకొక ఓం రాఖీ కూడా కడుతున్నాను మా అన్నయ్యకి. మా అన్నయ్య ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు చూడండి. గట్టిగా మూడేసా కావాలని. తర్వాత స్వీట్ పెడుతున్నా. స్వీట్ ఎందుకు మా డాడీ నవ్వుతున్నాడంటే, నేను స్వీట్ చాలా ఉంటే కొంచెం కొంచెమే పెడుతున్నా స్వీట్, అందుకనే అలా నవ్వుకుంటున్నాం ముగ్గురం. సో ఇద్దరు స్వీట్ తిన్నారు. వీళ్ళకి రాఖీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మా నాన్నమ్మ కడుతున్నాను. మా నాన్నమ్మ కట్టేశాను. మా నాన్నమ్మ స్వీట్ పెడతానంటే తినట్లేదు. నేనే తింటా ఇవ్వు అని తీసుకుంది. నెక్స్ట్ మా మమ్మీకి రాఖీ కట్టాను. మమ్మీకి రాఖీ కట్టిన తర్వాత నాకు కూడా మా అన్నయ్య రాఖీ కట్టాడు. చూసారా, నాకైతే ఆ రాఖీ చాలా లూజ్గా కట్టాడు. సో నెక్స్ట్ నా గిఫ్ట్ ఇవ్వాలి కదా. గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే డ్రెస్ ఇచ్చాడు. ఎస్ డ్రెస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ కాళ్ళు మొక్కుతున్నాడు. మొక్కడం అయిపోయిన తర్వాత ఇద్దరం లేచి ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఇతనైతే మా మామయ్యకి కూడా మా మమ్మీ రాఖీ కట్టాలి కదా. సో ఇక్కడ ఇద్దరు నవ్వుకుంటూ రాఖీ కట్టారు. మా మమ్మీ నవ్వుకుంటూ రాఖీ కట్టింది. సో తర్వాత మా తాతయ్యకి రాఖీ కట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.